మీద పడి తీసుకొని పోతాయి. ఎందుకయ్యా రోడ్డు మీద ఏదైనా యాజ్ఞంట ఏదైనా కర్మ తక్కువ ఏదైనా జరిగితే ఊరికి పోకపోతే ఆయన బతుకుంటాడు, ఆయన ఊరికి పోకుంటుంటాడా? అయితే మరి ఆనాడు రాజు రామరెడ్డి ముందుకు 3 అడుగులు వేసి రాజక చిరకాడి పోతున్నా మరి ఎడవన పల్లి వెలుకుతుంది, కుడి కన్ను వదులుతుంది కాదు నాన్న. మరి ఇంట్లో ఉన్న కస్తూరి పిల్లి కనుక 7 కాళ్ళలో తిరుగుతుంది. రోజు పాలు పోసే పిల్లి కాబట్టి కాళ్ళలో తిరుగుతుంది. దీనికి తప్పనుకున్నాడమ్మా. రాజుడు రామరెడ్డి ముందుకు 3 అడుగులు వేసారు. అప్పుడు దొడ్ల ఉన్న దూర కోడే మార్చి తుమ్ముతుంది. తమ్ముడై చెప్తుంది, కనుక్కున్న వాడు కాలేదు రామరెడ్డినైనా. ఏడల్లయ్యం 2 కొడుకులు పైలము అని చెప్పిండు. రాజకచ్చేరి కాడికి వెళ్ళి రాదు అన్నాడు రామరెడ్డినైనా. కరుణదు కుమార రాజకచ్చేరి గాడి కచ్చిడు. మరి రాజుడు రాజు రాజకచ్చేరి కొలువురి రాజు రాజు కండు రాజు రామరెడ్డినైనా. రాజు రాజు వీళ్ళు కండు కాదునా. మరి రాజు రాజు వీళ్ళు కట్టే రామరెడ్డి చూసినవా ఇక రాజమయ్యాడు రాజు కింద ఉన్న తనాతులు కళ్ళ చూదిల్లమ్మా. ఎందుకు అంటే నీ ఇంటికాడ కనంత పండుగ చేసుకున్నావు. నీ గర్భాన 2 కొడుకులు పుట్టిల్లాట పండగ చేసుకున్నావు నాయన. ఈ పండగ కాడికి నేను రాలే, ఎందుకంటే నా పిల్ల అమ్మగారింటి వేరే. నేను అత్తగారింటి పిల్ల అమ్మగారింటి అదే మా అత్త పెద్ద మనిషి అయింది. అరే అట్లా 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళ వస్తున్నది. ఇక రేపు మాకు కాటి వేటట్టున్నది. ఇక నా పిల్లల్ని తీసుకొని మెల్ల పోయి మంచి చెడు అరుచుకొని వచ్చినావు. రాకుంటే అంటారు ఈ ఊరు అంటారు అత్త ఆట మంచిగా లేదట పోయి చూసా అందుకు పోడా అని అనరా. అన్న పిల్లని తీసుకొని పోయి ఆడి వేరని పండగడికి నేను రాలే. నీ గర్వాన్ని 2 కొడుకులు అట. నీ కొడుకుల పేరు ఏం పేరు పెట్టుకున్నావు నానా? అరే రాదనుకున్నారు రామరెడ్డి. నాయన ఇంటి కడకొండంత పండుగ చేసిన ఇంటికి మేము రాలేదు. నీ కొడుకుల పేరు చెప్పు అన్నప్పుడు కొడుకుల
నా కొడుకుల పేరేందిరా నా కొడుకులకు చక్కదనమైన పేరు పెట్టినా విడుదలు విడుదలు ముచ్చట రేపు పెట్టుకుంటుంది అగ్గి మెంగూరి ఓ గాడేందా వాళ్ళ వెళ్ళి కొడుక మరి నా పెద్ద కొడుకు పేరు కోటరెడ్డి చిన్న కొడుకు పేరు చిన్ని కృష్ణరెడ్డి అని పేరు పెట్టుకున్న కాదు నానా రాజు చూడు రామిరెడ్డి ఒకసారి కొడుకుల పేరు నోట్లకెళ్ళి రావంగానే కళ్ళు గిరగిర తిరిగి చూడు రాదు ఈ ఏనుగంతటి రాదు ఎర్ర ఈ మూల ధరణి మీద పడుతున్నాడమ్మా ఏమలోకాన ఎవడు కాయగోతాడు బ్రహ్మలోకాన బ్రహ్మకు ఇంపుతాడు రాదు చూడు ఆనాడు రామిరెడ్డికి కళ్ళల్ల కాలయముడు కనబడుతున్నాడే ఈ ఏనుగంతటి రాదు చూడు ఎర్ర ఈ మూల ధరణి మీద పడ్డాడు గిరిగిర కొట్టుకోని రాదు ఆ రాదు చూడు ధరణి మీద పడ్డప్పుడు రాదు రామిరెడ్డికి ఎవరాది కత్తారు కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు చిన్ని కృష్ణరెడ్డి సిన్ని సిన్ని మొక్కలారా అయ్యో చిన్ని మొక్కలారా నా కొడుక కోటరెడ్డి నా కొడుక చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ రెడ్డి రారా నా కళ్ళ గిరిగిర తిరిగి మీద పడ్డ కొడుకు నా కళ్ళల్లో కాలు ఎవడు కనబడతాడు నేనుగా బతికినంత దేవు బతికేటట్టు నేను నానా ఓ బామా కనకవాది ఓ బామా కనకవాదు నీ ముఖము నీ బామా మన కొడుకులు పొద్దు వరుసనే కాడున్నారు పూనమ్మ గురుదులు బామా కొడుకుల కష్టం కూడా లేదు కొడుకుల సుఖం కూడా లేదు బామో ఇక్కడ రామరామ వెళ్ళి పోదురే బామా నేను కొడుకుల ముఖం కూడా పోదురే బామా ఇవాళ ఇద్దరు కొడుకుల నీళ్ళు నీ చేతులు పెట్టదాగలంత నేను కొడుకుతున్నావు బతకను బామా నేను బతుకనో కొడుక నా కళ్ళల్ల కాలు ఎవడు కనబడతాడు నా జీవుని బట్టి కూరుతాడు కొడుకు మీరు నన్ను తీసుకొని నా ఇంటికి పోతే నా ఇద్దరు కొడుకులు తీసి నా భార్య చేతులు పెడతా నా పిల్లల ముఖం చూసుకుంటా రాయను నన్ను తీసుకొని నా భవనాల పేటికి పొమ్మన్నాడమ్మా శనమైతే నా ప్రాణం పోయేటట్టున్నది నా కొడుకు నా భార్యను చూసుకుంటా నా ఇద్దరు కొడుకులు చూసుకుంటా నాకు లేవుదామంటే కాళ్ళు రత్తలేవు నాయనా అంబాడుదామంటే నాకు చేయలత్తలేవురా నాయనా ఇక రాజు నల్లా తీసుకోను తీసుకొని ఇంటికంతా ఉన్నారమ్మా తరువుల మీద కూతుండ పెట్టిల్లే అవో ఇల్లు ఇంటి పోతాను కంటి పోతానే అవో ఇక నీ భర్త ఉంటాడు బామా కనకవా నా కన్నుల బొగులైతన్నడే నా
నాదా నీకేమనిపిస్తుంది వాడు నువ్వు కచ్చిన కాడికి పోగా కిలకిల నవ్వుకుంటా వేరే వేరే నాదా ఇవాళ నీకేమనిపిస్తుంది నాదా గిరిగిద పోయి కచ్చి భర్త మీద పడ్డప్పుడు బామా కనకవాది నీకు ఏమని చెప్పారు ఏ బాబు నా కళ్ళల్లో కాలయోడు కనబడతాడు నా జీవిని బట్టి కుదురుతాడు బామా నాకు రగుళ్ళు పువ్వులు అవుతుంది దొంగలు జరిగిన సంతమైతుంది బామా ఇక నారాయణుడా నారాయణ కనకవాది కనకవాదు అడిగినంతసేపు బామా ఓ బామా ఇక నేను బతకలేని కనకవాదు మన కొడుకు కోటరెడ్డి కోటరెడ్డి ఇక మన కొడుకు చిన్ని కృష్ణారెడ్డి బాబా ఇద్దరు కొడుకుల కన్ననే బామా ఆ కొడుకుల కట్టవు చూడలేదు ఆ కొడుకుల సుఖము చూడలేదు బామా కూనమ్మ గుడుతురు మన పిల్లలు పొద్దు వలసిన కాడున్నరే బామా కొడుకులకు పొద్దుట్ల ఊకాలే బామా నా బుధం మీద కావలి నీ బుధం మీద పెడతానా నా నెత్తి వీధి కుంపటి నీ నెత్తి మీద పెడతానా బాబో బామా కనకవతి ఇద్దరి పిల్లల మీద నీ చేతులు పెడతానా బాబా మన కొడుకులు ఇయ్యాల మన కొడుకులు ఎట్లా చూస్తావో బాబా మన కొడుకుల కష్టం నీరు చూడరాదు మన కొడుకుల సుఖము నీరు చూడరాదే బాబా ఏనుగందరి తల్లి లేకున్నా ఏ కులగులను తల్లి భూమి మీద ఉంటే బామా రొమ్ముడు ఒకరి కట్టుకొని పొయ్యబోయి మొయ్యబోయి దంతపోయి తప్పబోయి తవుడు పొలవ తెచ్చి నువ్వు దాదుకుంటవే బామా బామా ఇక నేను బతకలేనే కనకవాది బామా సావర్ణ మాట నీ నోటికి వచ్చిందయ్యా రంది పెట్టుకుంటావా నాదా మన పిల్లలు పైన అన్నము అందుకే అంటారు నాదా భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖం అన్నారు నాదా భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖం అన్నారు నాదా భర్త లేని ఆడదాని బదనాములు ఎక్కువ భార్య లేని మగవాని బాధలు ఎక్కువ మన లెక్కనే ఇవాళ కుట్రవారి ఇళ్ళల్లో రాజందరూ ఆ తల్లి మమతమ్మ ఇద్దరు కొడుకులు అన్నది తల్లి రాజేంద్ర ఇద్దరు కొడుకులు కానీ కూనమ్మ కొడుకులు పిల్లలు చిన్నోళ్ళు నాగా కట్టవేమి చూసినాడు చాకి నేను వెళ్ళిపోతానరా కొడుకా నీకు అక్క ఎల్లలా దీవులేదురా కొడుకురారా ఇవాళ భగవంతం ఉన్నారు కొడుకో రేపు పొద్దుగాల ఎవరింటి వాళ్ళు పోతే మీరు పిల్లి కుర్రోల కొడుక ఇంట్లో కూకొని మా లంకంతా ఇంట్లో మాయ లేడు బాధపడతారా కన్నగడప కండి రెడ్డిపోతాననే అమ్మా నేను భూమి మీద ఉంటే రేపటి కల్లా మీరు వదిలేసి తెలవచ్చి మంచాల పడ్డనాడు బుక్కెడన్నం పెట్టే కొడుకుని అడిగిన వెళతానా ఊరి తమ్ముడా క్రాంతి కుమారు నేను వెళ్ళిపోతానరా తమ్ముడు నా కొడుకులు బయలవ తమ్ముడా నీ కొడుకుల్లో కొడుకు చూసుకోరా అయ్యా ఇవాళ నా పండుగ అయిపోతానో మీరు రేపుపోతుగా బట్టలు పుట్ట పట్టుకొని మీ ఇంటికి పోదంటే మీ అత్తగారిళ్ళ తెలవనోళ్ళు అంటారు
ఓ బిడ్డ స్వరూపమా బిడ్డ వినోదమ్మా మీరు 10-11 రోజులు ఆయన కనబడతలేదు బిడ్డో మీ ఇంటికాడ ఉడవలేదు చల్లలేదు నీళ్ళు చీకటి కమ్మింది స్వరూపమా ఓ బిడ్డ వినోదమ్మ మీ ముఖమంతా చిన్నమైనట్టుంది బిడ్డ మీరు ఏ ఊరి పోయిండ్రు మీరు ఏ పనులు పోయిండ్రు బిడ్డో మీరు బాధకు తెచ్చిందని ఎవరన్నా అడుగుతూ తెలియనోళ్ళు అక్క సర్వభావో చెల్లెమినోరమ్మా మా ప్రేమ గల్ల తమ్ముడు మా తమ్ముడు రాజేందరు ప్రాణం పోయింది మేము మా తమ్ముడు దాచుకున్నాము మేము రాక మా తమ్ముడి పిల్లలు లోక జ్ఞానం ఎన్నోళ్ళు మా తమ్ముడి పిల్లలు మామను ముందు వేసుకొని మా ముందు పెట్టుకొని మా అల్లు నడిచిందమ్మో వాళ్ళు అంగట్ల కూతురు మా అల్లు దిక్కు వల్ల బతులు చేసి మా తమ్ముడు వెళ్ళిపోయిందని నేను అడిగిన తోడల్లా ఈ తన్న తమ్ముడు రాజేంద్ర రాజు కట్టడా కలారా తమ్ముడా రాజేందరు 100 రూపాయలు పట్టుకొని 100 రూపాయలు పట్టుకొని అంగట్లా పోతర తమ్ముడా అన్ని రకాల సరుకు దొరుకుతాయిరా రాజేందరు నువ్వు అంగట్లా దొరుకులోని తమ్ముడా నీ బంగారు నువ్వు సిలగల పలుకులు నువ్వు నవ్వినట్టే నవ్వకున్నా నవ్వినట్టే రా తమ్ముడా బాధ పెద్దది నాదా రంది పెట్టుకోదయ్యా తేలు కుడితే మందు ఉన్నది బాగు పెడితే మందు ఉన్నది దాని వైరు కానీ మందు ఉన్నది రాదా మన అది రోగానికి మందు లేదు నీకు ఒక మాట చెప్పుదన్నా అయ్యా ఆడి చేసిన సంసారం అడుగుబాటు మొగోడు వేసిన సంసారం మొగులు పుట్టురాదా అయ్యా నీ కళ్ళల్ల ఎములు కనబడితే ఎవరారా నేను రాను నా సావుకు నా భార్య చెబితే నీ సావుకు నేను చచ్చిపోతా ఆడినైనా భర్త సాగు కోరుకోదునా నేను ముత్తైతే సాగు చచ్చిపోను కానీ ముంద సాగు రావద్దని కోరుకుంటదే నా సాగుకు నువ్వు పోతానన్నావా బామా అంతేసిన కన్నా వచ్చేసిన తప్పదు అంటారు ఒక సాగుకు ఎట్లా పోతారే బామా ఈ భూమి మీద నేను బతకలేను రమ్మని ఎవడు నా జీవన బట్టే కొడతాడు బామా నా సాగుకు వెళ్ళిపోతే అమ్మ ఉన్నన్ని రోజుల భూ అన్నారు తాను ఉన్నన్ని రోజుల భాగ్యం అందరే బామా ఏ తల్లి మన కొడుకులు పాలిస్తుంది ఏ తల్లి కొడుకుల మాడకు తవరు పెడుతుంది బామో బామా కనకవది నువ్వు మీరు ఉండాలి మన కొడుకుల పేరు మీద ఏవాలి బామా ఇద్దరి కొడుకుల తీసి నీ చేతులు పెడతాను బామా అయ్యలేని కొడుకులు నీ చేతులు పెడతాను బామా మన కొడుకుల పైనవి ఇక నేను బతకనన్నది
ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయాను శరణు జగయ్య పల్లె చెంబుని గుడి కడ అసమసాలు నాదా నన్నీరవాసి పొదివయను నెంత